మంచిగినుర్రి దగ్గినా తుమ్మినా చేతులు అడ్డం పెట్టుకోర్రి. ఎంబటెంబటే చేతులకు శానిటైజర్లు రాసుకోర్రి. తినేటప్పుడు తప్పితే మూతికెళ్ళి మాస్కులు తీయకుర్రి. మందిలో ఎక్కువసేపు ఉండకుర్రి. దోస్తుల్లో తెలిసినోళ్ళు కలిసిరు కదా అని కావలించుకొని షేక్ హ్యాండ్లు ఇయ్యకుర్రి. ఏమున్నా దూరంకి వెళ్ళే చూసి నవ్వి హాయ్ బాయిలు చెప్పుర్రి. టైం దొరికింది కదా అని కూర్చొని మీటింగ్లు పెట్టుడు, ఒక్కతాన్ని తినుడు, ఒకళ్ళకొగలు తినిపించుకునుడు, ఒకళ్ళు వాడిన శంషలు వాడుడు అన్ని బంద్ పెట్టుర్రిగా. ఎందుకు అనుకుంటురు? మనందరి చుట్టం కరోనా మేడము మళ్ళా ఎంట్రీ ఇచ్చేసింది. మూడంటే మూడేండ్లు గజగజ వణికిపిచ్చింది ఆ మహమ్మారి కరోనా వైరస్. తుమ్మినా దగ్గినా ఆఖరికి ఒగల శై ఒగల కానుకున్నా కూడా సర్రని దాకిపోయింది అడ్డమైన బీమారి. యావత్ ప్రపంచాన్ని వణికిచ్చి లచ్చల పానల్ బలిగొన్నది. కాలం మారుతున్న కొద్దీ ఆ దేవుని దయ వల్ల డాక్టర్ల పుణ్యమాని మెల్లమెల్లగా 3 ఏళ్లకు బయటపడ్డాం ఆ కరోనా నుంచి. మళ్ళీ మున్పట్లెక్కనే అన్ని పనులు సాగుతున్నాయని నిమ్మలం అయ్యే లోపే ఐఆమ్ బ్యాక్ అని వచ్చేసింది. కరోనా ఈసారి ఒక్కతే రాకుండా సోపతికి 2 కొత్త వైరస్లు తొలకొస్తుంది. అంటే ఈ తాప కోవిడ్తోని అడినో వైరస్, రైనో వైరస్లు పలకరిస్తాయట. ఇప్పటికే కేరళలో 69 కేసులు, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు రికార్డ్ అయినాయి. ఇది దినాం పెరిగి 100,000 కూడా చేరొచ్చి కేసులు. కాబట్టి మేము చెప్పిన జాగ్రత్తలు వాటిచ్చి పైలంగుండుర్రి.